శని అమావాస్యను పురస్కరించుకొని కంది మండలం ఎర్దనూర్ గ్రామ శివారులోని శనిశక్తి ధామ్ భక్తులతో కలకల్లాడింది. ఈ విశేష దినాన్ని పురస్కరించుకొని శని భగవానునికి తిల తైలాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజల్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎర్దనూరు గ్రామ శివారులోని శనిశక్తి ధామ్లో శని భగవానునికి నిర్వహించబడిన ప్రత్యేక పూజల్లో సంగారెడ్డి జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శని భగవాను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని తరించారు. వేలాదిగా పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets but if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. శని మహాత్ముడి టెంపుల్ దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడ రావడం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగాను మరియు ఎంతో మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. ఇక్కడ రావడం వల్ల మాకు ఎంతో ఇంటికాడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ మాకు ఎంతో అన్ని విధాలుగా ఆనందం కలుగుతున్నది. ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఇట్లాంటి టెంపుల్ కట్టడం కూడా మన ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉందని నేను కోరుకుంటున్నాను. ఇది ముఖ్యమైన రోజు. శని బాధలు, శని పీడ, శని మహాదశ, దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మ దశ ఇవన్నీ నడిచేటోళ్లకు చాలా ఉత్తమమైన రోజు. శనిదేవునికి తైలాభిషేకం చేస్తే, ఆయనకు మొక్కుతే శని బాధలు తగ్గుతాయి. మంది అంటారు శని వెళ్ళిపోతాడు, శని దిగిపోతాడు. ఇది చాలా పెద్ద తప్పు. ఆయన బాధ ఎంత కలిగానో అంత బాధ కలిగాడు అన్నమాట. కనుక ఇవాళ శని గుడిలో పోయి ఆయనకు తైలాభిషేకం చేయటము, ఒక టెంకాయ సమర్పించటము ఇది ముఖ్యమైనది. శనిదేవుని ప్రసాదం తినొచ్చు, స్నానం చేసి అక్కర్లేదు, కాలు గడిగి అక్కర్లేదు. శనీశ్వరుడు విష్ణు అంశము, సూర్య అంశం అని ఒకటి ఉంది కనుక శనీశ్వరుడు అన్న పేరు.